మీ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిందా? అయితే ఇక నుంచి మీరు మనీ ఎక్కువగా సంపాదించుకోవచ్చు. సో మానిటైజేషన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఇంత ముందు కంటే ఇప్పుడు ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి యూట్యూబ్ దాని గురించి అఫీషియల్ గా మనకి ఈ అప్డేట్ గురించి అయితే తెలియజేసింది. సో లెంత్ అనేది చేయకుండా మనం డైరెక్ట్ గా ఆ అప్డేట్ ఏంటి, అది ఎవరెవరికి వస్తుంది, మనం ఎక్కువగా ఎర్నింగ్ చేసుకునే ఆ బెస్ట్ ఆప్షన్ ఏంటి అనేది అయితే తెలుసుకుందాము. దానికంటే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ అన్ని కూడా ఆన్ చేసుకుంటే ఇలాంటి మోర్ ఇంపార్టెంట్ వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని లైక్ చేయడం అయితే అస్సలే మర్చిపోకండి. సో మీ అందరికీ తెలుసు యూట్యూబ్ లో మనకి మనీ రావాలి అంటే బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే యాడ్స్ రావడం. సో యాడ్స్ ప్లే అయితేనే మనకి మనీ ఎర్నింగ్స్ అనేది అవుతూ ఉంటాయి. సో అందులో మనకి స్టార్టింగ్ ఎండింగ్ ఇలాంటివి కొంచెం స్కిప్ యాడ్స్ వస్తాయి కాబట్టి మనకి యాడ్ అనేది కొంచెం ఎక్కువగా ప్లే అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. కానీ మిడ్ రోల్ యాడ్స్ అనేది మనకి ఒకటి ప్లే అయ్యే ఛాన్స్ ఉంటుంది, రెండు ప్లే అవుతాయి. కానీ ఆ రెండు కూడా సో ఇలాంటి మిడ్ రోల్ యాడ్స్ అనేది ఇక నుంచి మానిటైజేషన్ అయిన అకౌంట్స్ కి ఎలిజిబుల్ వీడియోస్ కి ఎక్కువగా మిడ్ రోల్ యాడ్స్ ఇస్తాము. సో అని మనకి యూట్యూబ్ అఫీషియల్ గా మనకి మెన్షన్ చేసింది. అంటే ఇంత ముందుకు ఒకవేళ ఒకటి మాత్రమే ప్లే అయింది అనుకోండి, ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి 2-3 ప్లే కూడా అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకు అప్పుడు ఉన్న ఎర్నింగ్స్ కంటే ఇప్పుడు మనం యూట్యూబ్ లో ఎర్నింగ్స్ ఈ యాడ్స్ ద్వారా మనం ఎక్కువగా సంపాదించుకోవచ్చు. సో దీనికి మరి మీరు మానిటైజేషన్ అయిన తర్వాత చేయాల్సింది ఏమైనా ఉందా, లేదంటే నార్మల్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్కరికి వస్తుందా అంటే ఇది ప్రతి ఒక్కరికి అయితే రాదండి. కన్ఫర్మ్ గా గుర్తుపెట్టుకోవాలి. అంటే కొంతమంది ఎలా చేస్తారంటే 30 సెకండ్స్ కూడా వాళ్ళు లాంగ్ వీడియోస్ లాగా అప్లోడ్ చేస్తారు. 1 మినిట్ బిలోనే ఉంటది, లాంగ్ వీడియోస్ లాగా అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా ఎలిజిబుల్ కాదు. సో మిడ్ రోల్ యాడ్స్ ఎక్కువగా ప్లే అవ్వాలి అంటే దానికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే మీ లాంగ్ వీడియో ఏదైతే ఉందో అది 8 మినిట్స్ ఎబో ఉండాలి. 8 మినిట్స్ ఎబో ఉన్న వాళ్ళకి మాత్రమే మిడ్ రోల్ యాడ్స్ అనేది ఎక్కువగా ప్లే అయిపోతాయి. సో స్టార్టింగ్ ఎండింగ్ ఎవరికైనా అయితే ఉంటాయి. మరి సెకండ్స్ లలో ఉన్నది అంటే ఏదో ఒక యాడ్ ప్లే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ 8 మినిట్స్ ఎబో ఉంది అని అంటే చూడండి మనకి స్టార్టింగ్ ఒక యాడ్ ప్లే అయిపోతుంది. దాని తర్వాత ఒక 2 మినిట్స్ కి మిడ్ రోల్ యాడ్ వచ్చింది అనుకోండి, కొన్నిసార్లు ఈ మిడ్ రోల్ యాడ్ కూడా సింగిల్ గా రాదు, డబల్ గా ప్లే అయిపోతూ ఉంటుంది. మీరు ఒకసారి గమనించుకోండి. అలాగే 4 మినిట్స్ కి ఒకటి, 6 మినిట్స్ కి ఒకటి. ఇక ఎండింగ్ వచ్చినా రాకపోయినా అక్కడ వరకు చూసినా చూడకపోయినా మనకి మిడ్ రోల్ స్టార్టింగ్ దగ్గర ఎన్ని యాడ్స్ ప్లే అయ్యాయి కాబట్టి ఎర్నింగ్స్ అనేది మనకి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ మిడ్ రోల్ యాడ్స్ ని మనము ఆటోమేటిక్ గా ఓకే చేసుకోవచ్చు, లేదంటే మనం మాన్యువల్ గా కూడా ఆ సెటప్ అనేది చేసుకోవచ్చు. అంటే స్టార్టింగ్ పాయింట్ 1 మినిట్ దగ్గర, లేదంటే 3 మినిట్స్ దగ్గర, 5 మినిట్స్, 7 మినిట్స్ ఇలా మనకి మాన్యువల్ గా ఎక్కడ మనకి యాడ్ ప్లే కావాలి అనే ప్లేస్మెంట్స్ ని కూడా మనము సెలెక్ట్ చేసుకొని మాన్యువల్ గా సెట్టింగ్స్ అనేది చేసుకోవచ్చు. సో దీని వల్ల కూడా మన వీడియో లెంత్ పర్ఫెక్ట్ గా ఉంది అంటే ఇలాంటి సెట్టింగ్స్ కనుక మనం చేసుకున్నాం అనుకోండి, మీ వీడియోకి మీ లాంగ్ వీడియో 8 మినిట్స్ ఎబో ఉంది అంటే ఈ మిడ్ రోల్ యాడ్స్ అనేది ఎక్కువగా ప్లే అయిపోతాయి. సో దీని వల్ల ఇంతకు ముందుకున్న అంటే ఎర్నింగ్స్ ఇప్పుడు ఇంకా ఎక్కువగా అవుతాయి. సో ఎవరికైతే ఛానల్ మానిటైజేషన్ అయిందో ఒక్కొక్క ముక్క ఎప్పి వదిలేయకుండా మంచిగా అంతా కలిపి కంటెంట్ ఒక దగ్గర మంచిగా కుదుర్చుకొని 8 నిమిషాలు వచ్చేలాగా కనుక మీరు కంటెంట్ ని ప్రిపేర్ చేసుకున్నారంటే నెక్స్ట్ లెవెల్లో మీరు ఎర్నింగ్స్ అనేది సంపాదించుకోవచ్చు. వాటిని మాత్రం అస్సలే మిస్ అవ్వకండి. ఇక మిస్ అవ్వద్దన్నాం కదా, 8 నిమిషాలు అన్నారు కదా అనేసి ఇంట్రెస్ట్ లేకుండా ఉండే విధంగా కంటెంట్ మీరు అప్లోడ్ చేసింది అనుకోండి, ఇంత వ్యూస్ అంటే ఇంత ముందుకు వచ్చిన వ్యూస్ కూడా రాకుండా ఎర్నింగ్స్ మొత్తం కూడా తగ్గిపోతాయి. సో టాప్ లేచిపోయేలాగా మీ కంటెంట్ అనేది మీరు మంచిగా క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, ఇంట్రెస్టింగ్ గా ఉండే విధంగా అలాంటి చిన్న చిన్న మార్పులు మీకు వచ్చే వీక్లీ లేదంటే వ్యూస్ వీటిని బట్టి మీరు కంటెంట్ అనేది ఇంప్రూవ్ చేసుకుని 8 మినిట్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండేలాగా చూసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు కూడా మిడ్ రోల్ యాడ్స్ లో ఎక్కువ యాడ్స్ ఉంటాయి, మీరు కూడా మనీ సంపాదించుకుంటారు. ఇలాంటి బోల్డ్ అని అప్డేట్స్ తెలుగులో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.